ఈ సమాన హక్కు దాని యొక్క ముఖ్య ఉద్దేశము, అసలు హక్కులు అవసరమా, హక్కులు లేకపోతే ఏమిటి అనే దాని మీద ఒక చర్చలు జరిగాయి. హక్కులు మొట్టమొదటిగాన మనము చరిత్ర పుటల్లోకి వెళ్తే మ్యాగ్నా కార్టా 1215 అది మొట్టమొదట కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ జాన్ ప్రజలకి కొన్ని హక్కులు కల్పిస్తూ ఒక చార్టర్, రాయల్ చార్టర్ ఒకటి ఇష్యూ చేశారు. ఆ తర్వాత ఎన్నో మార్పులు ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా వచ్చాయి. ఒక అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఆ డిక్లరేషన్లో ఒకటి చెప్పారు, దేవుడు ఒక జీవితం అనేది ఇస్తున్నాడు, ఆ జీవితము ఫలప్రదం కావాలంటే కొన్ని ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అందరూ కులము, మతము, జాతి, భాష ఈ భేదాలు లేకుండా, సామాజిక రుగ్మతలు, ఆర్థిక అసమానతలు ఇవన్నీ లేకుండా ఒక సమాజం ఏర్పరచుకోవాలంటే ఈ యొక్క సమానత్వము అనే హక్కు ఉండాలి అని గుర్తించి ఈ సమానత్వం అనే హక్కు మన రాజ్యాంగంలో కాకుండా అన్ని రాజ్యాంగాల్లో కూడా దానికి సముచిత స్థానం కల్పించారన్నమాట రాజ్యాంగ నిర్మాతలు. ఈ సమానత్వ హక్కు మనం ఒక్కసారి మన మూలాల్లో కానీ వెళ్తే ఫ్రెంచి యొక్క విప్లవము 1789లో ప్రారంభమైంది. అసలు కారణాలు ఏంది, ఎందుకు ఈ విప్లవం వచ్చింది అని ఒక్కసారిగా మనం కానీ చూసామంటే అక్కడ ఆ రోజు ఉన్న ఆ రాచరికము, ఈ యొక్క పెట్టుబడిదారీ వ్యవస్థ, భూస్వాముల దోపిడీ, అధిక పన్నులు, సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, కరువు కాటకాలతో ప్రజలు తల్లడిల్లిపోయేటప్పుడు ఈ యొక్క దోపిడీ, ఈ శ్రామిక వర్గాన్ని ఎలా దోపిడీ చేస్తున్నారు ఈ భూస్వామి వాళ్ళు అని చెప్పని ఒక తిరుగుబాటు వచ్చింది. ఆ యొక్క విప్లవములో నుంచే ఒక స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వము అనే ఒక స్లోగన్ వచ్చింది. చాలా పాపులర్ స్లోగన్ అన్నమాట ఇది. 1789లో ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఒక డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ సిటిజన్స్ 1789. ఆ డిక్లరేషన్ కానీ మనం ఒక్కసారి కానీ మనం చూసామంటే అందరూ సమానంగానే జన్మించారు, సమానంగా హక్కులు, స్వేచ్ఛ కావాలి వాళ్ళకందరికి కూడా, దాంట్లో ఎలాంటి వివక్ష ఉండకూడదు అని చెప్పి స్పష్టంగా ఆ యొక్క డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వాటి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ సమానత్వపు ఒక హక్కు అనేది కలిగించాలా, వాళ్ళకి అందరూ సమానము, అందరినీ సమానంగా చూడాలా. అంటే ఈ సమానంగా చూడటం అనేది ఒక అబ్సల్యూట్ రైట్ కాదనమాట. ఇది అబ్సల్యూట్ రైట్, అందరూ సమానం కాదు, కొన్ని ఎక్సెప్షన్స్, ప్రతిదానికి కొన్ని ఎక్సెప్షన్స్. అలాగే ఇక్కడ కూడా ఎక్సెప్షన్స్ ఉండాలి. ఎవరైతే వెనకబడిన వాళ్ళు, వెనకబాటుతనం, వెనకబాటుతనం విద్యారంగంలో, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడ్డ తరగతులు, ఇంతకుముందు ఎక్స్ప్లాయిటేషన్ గురైన వారు, అణగదొక్కిన వర్గాలకంతా కూడా కొన్ని సౌకర్యాలు కల్పించాలా, కొన్ని వసతులు కల్పించాలా. వాళ్ళు కూడా మనకు అభివృద్ధి చెందాలంటే ఇది అవసరము, అందరినీ ఒకటిగా చూడటం అనేది కరెక్ట్ కాదు అనేది ఒక మనకు పొలిటికల్ థింకర్స్, ఫిలాసఫర్స్ ఉన్నారన్నమాట. మనకు అరిస్టాటిల్, లాక్, రూసో, సోక్రటిస్, డార్విన్ వీళ్ళందరూ కూడా పొలిటికల్ థింకర్స్ అందరూ కూడా ఏంటంటే ఇది
సమానత్వం అనేది ఇది అబ్సల్యూట్ ఈక్వాలిటీ కాదు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉండాలి. ఆ ఎక్సెప్షన్స్ వల్ల కొన్ని ఎరగబడ్డ వాళ్ళకి చేయూతనివ్వాలి. భారత రాజ్యాంగం మనం పొందుపరుచుకునేటప్పుడు రాజ్యాంగ నిర్మాతలు ఒక డ్రాఫ్టింగ్ కమిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దానికి చైర్మన్, వారి ఆధ్వర్యంలో మనకు మేధావులు పండిట్ నెహ్రూ, సర్ రాజగోపాలాచారి, ఎంతో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా కలిసి వాళ్ళంతా కూడా మనకు ఒక రాజ్యాంగాన్ని రాయటం జరిగింది. మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు గారు, జస్టిస్ కోకా సుబ్బారావు గారు ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ ఆయన అన్నాడనమాట, ఫండమెంటల్ రైట్స్ ఆర్ నెసెసరీ, వితౌట్ ఫండమెంటల్ రైట్స్ ఎ మ్యాన్ ఈజ్ సంథింగ్ లెస్ దాన్ ఎ మ్యాన్. ఇది కుక్క బతుకు కంటే కూడా హీనంగా ఉంటుంది, హక్కులు లేకపోతే హక్కులు అవసరము అని అంతా కూడా దాని యొక్క ప్రాముఖ్యత గుర్తించి మన రాజ్యాంగ నిర్మాతలు అన్నీ కూడా ఇది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఈ డాక్యుమెంట్స్లో అన్నింటిలో కూడా ఏంటంటే ఈ సమానత్వ హక్కు అనేది ప్రముఖంగా ప్రస్తావించబడిందనమాట. ఈ సమానత్వ హక్కు లేకపోతే మనకు కల్పించిన జీవించే హక్కు కూడా, రైట్ టు లైఫ్ కూడా మీనింగ్ఫుల్ కాదు. మనం గౌరవప్రదంగా బతకాలంటే ఈ సమానత్వ హక్కు మిగతా హక్కులతో కూడా కలిసి సమ్మేళనంగా ఉండాలి అని చెప్పని మొట్టమొదట ఈ రైట్ టు ఈక్వాలిటీ, ఈ సమానత్వ హక్కు అనేది కల్పించడం జరిగింది. కానీ ఆ రోజు డిస్కషన్స్లో వాళ్ళ యొక్క ఇది మనం కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ మనం రాజ్యాంగంలో పొందుపరచాలా. వేకర్ సెక్షన్స్ ఉన్నారు, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉన్నారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, వాళ్ళు ఇంతకుముందు దే వర్ సబ్జెక్టెడ్ టు ఇంజస్టిస్, హెరాస్మెంట్, అప్రెషన్, సప్రెషన్. కాబట్టి వీళ్ళకి పైకి తీసుకురావాలంటే కొన్ని ప్రత్యేకమైన వాళ్ళకి సదుపాయాలు కల్పించాలా. డిస్క్రిమినేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రేస్, రిలీజియన్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎంత కూడా ఉండకూడదు అని క్లియర్గా చెప్పేశారు, ప్రొహిబిటెడ్. అప్పుడే ఈ సమానత్వ హక్కు అనేది మీనింగ్ఫుల్ అవుతుంది. అలాగే అన్ని వర్గాల వాళ్ళు మతంతో కులంతో ఏ భేదం లేకుండా యాక్సెస్ టు పబ్లిక్ ప్లేసెస్. కొంతమంది ఇప్పుడు ఈ యొక్క స్త్రీలు వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ కల్పించాలా. సమానత్వం అనేది తీసుకురావాలా. సమానత్వ హక్కు అనే ఒక అందరికీ ఆ ఫలాలు అందరికీ అందాలా. ఆర్థికంగా వెనకబడిన తరగతులు, ఉన్నత కులస్థులు ఉండొచ్చు, ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళలో ఆర్థికంగా వెనకబడిన తరగతులు ఉన్నారు, వాళ్ళకు కూడా మనం ఒక సదుపాయం కల్పించాలా అని చెప్పని ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఈ రిజర్వేషను కల్పించటం అనేది ఎంప్లాయ్మెంట్లో కూడా జరిగిందనమాట. అలాగే మనం చూస్తే సుప్రీంకోర్టు, మన జ్యుడిషియరీ కూడా ఈ యొక్క రాజ్యాంగ మూల సూత్రాలకి అనుగుణంగానే తీర్పులు కూడా ఇచ్చాయి. మనం ఒక బండల్ కేసులో కానీ మనం చూసామంటే వాళ్ళు క్రీమీ లేయర్ అనేది ఒక ప్రిన్సిపల్ తీసుకొచ్చారు. ఈ క్రీమీ లేయర్ అనే ప్రిన్సిపల్ ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్కే దానికి వర్తిస్తుందన్నమాట. అది వాళ్ళల్లో ఎక్స్క్లూడ్ చేయాలా. వాళ్ళని చేస్తే ఈ యొక్క ఫ్రూట్స్ ఆఫ్ రిజర్వేషన్స్ మస్ట్ రీచ్ ది రియలీ డిజర్వింగ్ క్లాసెస్, దాని ముఖ్య ఉద్దేశం. అప్పుడే ఈ సమానత్వ హక్కు అనేది వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది, వాళ్ళకి చెందుతుందని చెప్పని కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ అంటరానితనం కూడా నిర్మూలించేదానికి కూడా ప్రత్యేకమైన ఒక నిబంధన మన రాజ్యాంగంలో కూడా పెట్టింది. అదే ఒకసారిగా మనం అమెరికాలో కానీ చూసామంటే, అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్స్ వాళ్ళని అంటరాని వాళ్ళగా చూశారనమాట. బానిసలుగా చూశారు. వాళ్ళ ఒక అంగటి వస్తువుల మాదిర, లైక్ క్యాటిల్ అనమాట, ఆ మాదిరి చూసినప్పుడు సుప్రీంకోర్టుకు పోతే డ్రెడ్ స్కాట్ అనే కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దే ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ఇన్వోక్ ది బిల్ ఆఫ్ రైట్స్ గ్యారంటీడ్ అండర్ ది 10 అమెండ్మెంట్స్ టు ది అమెరికన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పినప్పుడు ఈ యొక్క తీర్పు అమెరికాలో సివిల్ వారికి వచ్చేదానికి దారి తీసింది. సౌత్ నార్త్ సివిల్ వారికి అనమాట. ఇవన్నీ కూడా మన రాజ్యాంగ నిర్మాతలకు తెలిసి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ భారతదేశంలో రాకూడదు, ఈ యొక్క అంటరానితనం నిర్మూలించాలా, ఈ స్పెషల్ ప్రివిలేజెస్, ఈ టైటిల్స్ ఇవన్నీ కూడా నిర్మూలించాలని చెప్పి వాళ్ళు పెట్టడం జరిగింది.
అదేవిధంగా ఈరోజు రాజ్యాంగం మనకు 70 సంవత్సరాల పైన అయిపోయిందనమాట. న్యాయస్థానాల తీర్పులతో మనం ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం ముందుకు తీసుకుపోతున్నాము. ఈ సమానత్వ హక్కు దాన్ని ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ఇప్పుడు మనం ఒకసారి కానీ మనము రాజ్యాంగానికి స్టార్టింగ్లో మనకు ప్రియంబుల్ ఉంది. ఆ ప్రియంబుల్ కానీ మనం చూసామంటే మేము లా టీచర్స్ చెప్తుంటాం, ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ది సోల్ టు ది బాడీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ అవర్ పోల్ స్టార్ టు ఫాలో, ఇట్ ఈస్ ది కీ టు ఓపెన్ ది మైండ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మేకర్స్ అని చెప్తాం అనమాట. అది ఏం చెప్పింది, మన యొక్క ప్రియంబుల్ ఏం చెప్పింది, ఎందుకు ఈ రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామంటే అందరికి కూడా సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, ఇవి మూల సూత్రాలు. ఈ సమానత్వ హక్కు అనేది ముఖ్యంగా ఈ యొక్క ప్రియంబుల్లో పొందుపరిచారన్నమాట. సార్వభౌమత్వం, సామ్యవాదము, లౌకికవాదము కల్లా ప్రజాస్వామ్యం ఇవన్నీ నిలబడాలంటే సమానత్వ హక్కే మూల స్తంభము, మెయిన్ పిల్లరు. ఈ సమానత్వం లేకపోతే ఇన్ఈక్వాలిటీ కానీ ఇంకా కంటిన్యూ అయితే ఇవి చాలా మనం విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. ఎకనామిక్ జస్టిస్ మనకు కొన్ని ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. ఈ ఆదేశిక సూత్రాల్లో వాళ్ళు ఏం చెప్పారు, ఈ మనకున్న వనరులు, సహజ సిద్ధమైన వనరులను కూడా అందరికీ సమానంగా మనం పంచే ఏర్పాట్లు చేయాలా, చట్టాలు పాస్ చేయాలా, అదేవిధంగా సంపద కొంతమంది చేతుల్లో ఉండకుండా చేయాలని చెప్పేది. దానికి అనుగుణంగానే ఈ ల్యాండ్ సీలింగ్ లెజిస్లేషన్స్ కానీ అవన్నీ తీసుకొచ్చి టు అక్వైర్ సర్ప్లస్ ల్యాండ్, టు డిస్ట్రిబ్యూట్ టు ది ల్యాండ్లెస్ అండ్ నీడీ, ఇవన్నీ కూడా మన యొక్క ఆదేశిక సూత్రాలు. ప్రాథమిక హక్కులు ఎంత ముఖ్యమో ఆదేశిక సూత్రాలు కూడా అంత ముఖ్యం అన్నమాట. మనం ఒకసారి చూస్తే మన రాజ్యాంగంలో చదువు అనేది చాలా ముఖ్యం. అన్నిటికీ డెవలప్మెంట్ కూడా ఎడ్యుకేషన్ ఈజ్ ది బేసిక్ ఫౌండేషన్. 6-14 సంవత్సరాల్లో నేను ఉచిత విద్య నేను పొందే హక్కు నాకుంది, ప్రొవైడ్ చేయాల్సిన డ్యూటీ మీకుంది అనేది మనకు ఒక హక్కుగా వాళ్ళకు కల్పించడం కూడా జరిగింది. మరి ఒక పక్క మనం చూస్తే పొలిటికల్ జస్టిస్ దానికి సంబంధించి మనం అందరికీ ఈ యొక్క నిర్ణయాలు తీసుకునే ఈ బాడీస్లో, పార్లమెంట్ అయితేనేమి, లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితేనేమి, వీటన్నిటిలో కూడా స్త్రీలకి వాళ్ళకి ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో అంతకుముందు మనకు 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ కల్పించారు. అదేవిధంగా ఈ మధ్య ఐ థింక్ సెప్టెంబర్ 20 లోక్సభ పాస్ చేసింది, 21 రాజ్యసభ ప్రెసిడెంట్ ఆమోద ముద్రేశారు. మనకు ఇప్పుడు ఒక చట్టం అంటూ ఒకటి వచ్చిందనమాట. ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఈ 33%, 1/3 ఆఫ్ ది సీట్స్ మస్ట్ బి రిజర్వ్డ్ ఫర్ ది ఉమెన్ ఆఫ్ దిస్ కంట్రీ అని. ఇది ఒక ముందడుగు. పొలిటికల్ జస్టిస్ అంటే మనకు మన రాజ్యాంగంలో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారు. మనకు సుప్రీంకోర్టు తీర్పులు ఇప్పుడు ఈ కేశవానంద భారతి కేసులో ఈ యొక్క స్వేచ్ఛ హక్కు అనేది చాలా వాళ్ళు ఉదహరించి ఇట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్. రాజ్యాంగ మూల సూత్రాలకి సంబంధించిన ప్రాథమిక హక్కుల్లో ఇది ఒక ముఖ్యమైన హక్కు. ఈ ప్రాథమిక ఈ స్వేచ్ఛ, ఈ యొక్క ఈక్వాలిటీ అనే హక్కు అనేది వాళ్ళు చెప్పడం కూడా జరిగిందనమాట. న్యాయస్థానాల్లో కూడా ఈ యొక్క సమానత్వ హక్కుని వాళ్ళు ప్రొటెక్ట్ చేయటమే కాకుండా దాని యొక్క మూల సూత్రాలని విస్తరింపజేస్తున్నారనమాట. అలాగే మనం ఏది చూసే కూడా మనకు స్త్రీలకు సంబంధించి కూడా చూస్తే విశాఖ కేసులో అయితేనేమి వాళ్ళు సెక్షువల్ హరాస్మెంట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేసెస్, ఎయిర్ హోస్టెసెస్ కేసు అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా మనకు సుప్రీంకోర్టు ఈ మధ్య వచ్చింది ఒక 377 ఆఫ్ ది ఇండియన్ పెనల్ కోడ్, హోమోసెక్షువాలిటీ, నవతేజ్ సింగ్ జోహార్ ఆ కేసులో కూడా కొట్టేయటం కూడా జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనం ఒకసారి చూస్తే స్వేచ్ఛ హక్కు ఈ దేశంలో 3 పూలు 6 కాయలుగా విరజిల్లుతూ ఉందన్నమాట. ఆ హక్కుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉందన్నమాట.
ఇదేదో కోర్టులు ప్రజలు కూడా వాళ్ళ హక్కులకి భంగం వాటిల్లినప్పుడు మాకు ఈ హక్కు మేము ఎన్ఫోర్స్ చేయాలా అన్నప్పుడు నేను ఎన్ఫోర్స్ చేయలేను, నేను కోర్టుకు పోవాలన్నప్పుడు ఉచిత న్యాయ సహాయం రాజ్యాంగం కల్పిస్తున్నది, ఫ్రీ లీగల్ ఎయిడ్, మరి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. ఇది మగ ఆయనకి 10 రూపాయలు అయితే లేడీస్కి 5 రూపాయలు అనేది కూడా ఉండకూడదు. కాబట్టి ఈ ప్రాథమిక హక్కులు అనేది, సమానత్వ హక్కు అనేది ముఖ్యంగా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక లిమిటేషన్స్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది స్టేట్. జుడిషియరీ ఈజ్ దేర్ యాజ్ ఎ కస్టోడియన్. మన రాజ్యాంగం యొక్క ఒక చాలా ముఖ్యమైన ఇది ఏంటంటే ఆర్టికల్ 32 మనకు సుప్రీంకోర్టుకు పోయే హక్కు కల్పించిందనమాట. ఆ హక్కు కూడా ఏంటంటే ప్రాథమిక హక్కుల్లో ఒక భాగం. రైట్ టు మూవ్ ది కోర్ట్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్. మీరు పేద ప్రజలు, అణగారిన వర్గాలు, వాళ్ళ సమస్యలు సుప్రీంకోర్టుకి కోకొల్లలుగా వచ్చాయి. సుప్రీంకోర్టు అవన్నీ కూడా పరిష్కరించింది పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ ద్వారా వచ్చాయన్నమాట. అంటే లోకస్ స్టాండ్, ఇది కాన్సెప్ట్ ఆఫ్ లోకస్ స్టాండ్ అయిని సుప్రీంకోర్టు వైడెన్ చేసింది. చేసేసి ఎనీ పబ్లిక్ స్పిరిటెడ్ సిటిజన్ కెన్ ఎక్స్పౌజ్ ది కాజ్ ఆఫ్ ఏ పబ్లిక్ మ్యాన్ if they are subjected to social injustice, because they are socially and economically in a disadvantageous position. Someone can come forward to take it up and to go to the court and so as to seek an appropriate remedy for those people who cannot move the court. కాబట్టి ఇప్పుడు డబ్బున్న వాళ్ళకే కోర్టు, డబ్బున్న వాళ్ళకే న్యాయస్థానం, డబ్బున్న వాళ్ళే సీనియర్ అడ్వకేటు అనే ప్రశ్న లేదు ఇప్పుడు అనమాట. సమాన లీగల్ ఎయిడ్ లా యూనివర్సిటీసు, లా కాలేజెస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నది, రాష్ట్రం కూడా ప్రొవైడ్ చేస్తున్నది అనమాట. రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు, నన్ను అడిగితే ఈ రాజ్యాంగంలో ఏదైనా మీకు ఇష్టమైంది, ముఖ్యమైంది ఆర్టికల్ ఏదైనా ఉందని చెప్పి నన్ను అడిగితే నేను ఆర్టికల్ 32నే నేను రెఫర్ చేస్తానన్నాడు. అది లేకపోతే అసలుకి రాజ్యాంగమే లేదు అని చెప్పని ఆయన స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మేడ్ ఇట్ మోర్ క్లియర్ దట్ ఇట్ ఈస్ నాట్ ది కాన్స్టిట్యూషన్ దట్ హ్యాస్ ఫెయిల్డ్, బట్ ఇట్ ఈస్ ది పీపుల్ హూ ఆపరేట్ ది కాన్స్టిట్యూషన్ హ్యావ్ ఫెయిల్డ్ అస్. ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలా. మనం ఈ ఎన్నికలప్పుడు కానీ ఒక సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలా, మనకు న్యాయం చేకూర్చే మన సమస్యల్ని మనకు అవగాహన చేసుకొని ముందుండి ఈ సమస్యలను పరిష్కరించే వ్యక్తుల్ని చేసుకున్నప్పుడే ఇక ప్రజాస్వామ్యము, ఈ హక్కులు కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి నేను భావిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన నల్సార్ లా విశ్వవిద్యాలయం వారికి మరొకసారి నేను అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.